అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిసి వైట్ హౌస్కు చేరుకున్న మోదీ ట్రంప్తో సమావేశమయ్యారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ముంబై దాడుల సూత్రధారి తాహావుర్ రానా అప్పగింతకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాహావుర్ రానా పాకిస్తాన్కు చెందినవాడు. కెనడా పౌరసత్వం ఉంది. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని అప్పగించాలంటూ భారత్ ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది. అయితే భారత్కు తీసుకొస్తే ఏం జరుగుతుందో అనే భయం రానాను వెంటాడుతూ ఉంది. భారత్కు తనను అప్పగించకుండా తాహావుర్ రానా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించాడు. అయితే అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. 2024 నవంబర్ 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దీన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు రానా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమయ్యింది. రానా అప్పగింతపై ట్రంప్ కూడా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అతడిని భారత్కు అప్పగించే అవకాశాలున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ట్రంప్ రానాకు సంబంధించిన ప్రకటన రావడం విశేషం. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కు అప్పగిస్తున్నామని ట్రంప్ విలేకరులతో అన్నారు. 2008లో జరిగిన భయంకరమైన ముంబై ఉగ్రవాద దాడితో సంబంధమున్న కుట్రదారులలో ఒకరిని, ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులలో ఒకరిని అప్పగించడానికి తమ పరిపాలన బృందం ఆమోదించిందని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నానని ట్రంప్ తెలిపారు. అతను తిరిగి భారతదేశానికి వెళ్తున్నాడని ట్రంప్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ టెర్రర్ ముప్పును ఎదుర్కొనడానికి భారతదేశం, యుఎస్ మునుపెన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ బ్రీఫింగ్లో ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరికొందరిని కూడా భారత్కు అప్పగిస్తామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ చెప్పారు. ఈ ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముంబై ఉగ్రదాడి నేరస్తుడిని భారత్కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాలు సహకరించుకుంటాయని, సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు అవసరమన్నారు ప్రధాని మోదీ. 26/11 ఉగ్రవాది తాహావుర్ రానాను అప్పగించాలని నిర్ణయించుకున్నందుకు ట్రంప్కు మరోసారి కృతజ్ఞతలు చెప్పారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.